ఈ మధ్య అందరూ కూడా డయాబెటీస్ అంటున్నారు, ఇంకా మోకాళ్ళల్లో గుజ్జు పోయి మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఈ రెండిటికి కూడా మెంతులు తింటే చాలా మంచిది. అందుకోసం మెంతులతో చేదు లేకుండా చట్నీ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మెంతులని ఒక 5 hours అట్లా నానబెట్టుకోవాలి. టైం లేని వాళ్ళు ఒక 1 hour నానబెట్టుకోండి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లోకి చింతపండు కడిగి వేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఉప్పు, ఇంకా కొంచెం జీలకర్ర, ఇంకా మన టేస్ట్కి తగినంత కారం పొడి, వెల్లిపాయలు, ఇంకా పసుపు, బెల్లము వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, ఆ మెంతుల నీళ్ళతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇంకా వీటిని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం నార్మల్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఆయిల్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ వేసుకొని ఇంకా మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఒక 1/2 minute అట్లా ఉడికించుకోవాలి. అంతే, చేదు లేకుండా చట్నీ రెడీ అయిపోతుంది. ఛానల్ నేమ్ కింద ఉన్న ఫుల్ వీడియో చూడండి.